రైట్, ఇక మధ్యప్రాచ్యంలో నెలకు పైగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ఫుల్ స్టాప్ పెట్టే దిశగా అమెరికా అడుగులేస్తోంది. ఇరాన్తో జరుగుతున్న యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సన్నిహిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ఇరాన్ మిలిటరీ మరియు అణు కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో ఇక చర్చల ద్వారా శాంతిని నెలకొల్పాలని ట్రంప్ భావిస్తున్నారు. ఈ మేరకు ఇరాన్ ముందు 15 అంశాలతో కూడిన భారీ ప్రతిపాదనను ఉంచినట్టుగా అంతర్జాతీయ మీడియా కోడే కూస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో సాక్షి స్పెషల్ స్టోరీ. మధ్యప్రాచ్యంలో యుద్ధం మేఘాలు వీడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్తో యుద్ధాన్ని ఇక చాలించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. యుద్ధం వల్ల ప్రపంచ ఇంధన మార్కెట్ అతలాకుతలమవుతూ ఉండటం, దేశీయంగా వస్తున్న విమర్శల నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. తాజాగా వైట్ హౌస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇరాన్ ముందు అమెరికా ఒక 15 పాయింట్ల శాంతి ప్రతిపాదన ఉంచింది. ఇందులో ప్రధానంగా ఇరాన్ తన అణు కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని, యురేనియం నిల్వలను అంతర్జాతీయ సంస్థలకు అప్పగించాలని అమెరికా కోరుతోంది. దీనికి ప్రతిఫలంగా ఇరాన్పై ఉన్న ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయడానికి సిద్ధమని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. అయితే యుద్ధం ముగియాలంటే హార్ముజ్ జలసంధిని అంతర్జాతీయ వాణిజ్యం కోసం వెంటనే తెరవాలని అమెరికా కండిషన్ పెట్టింది. ఒకవేళ ఇరాన్ ఈ ప్రతిపాదనలకు అంగీకరించకపోతే మరిన్ని కఠిన దాడులు తప్పవని హెచ్చరిస్తూనే మరోవైపు చర్చల కోసం పాకిస్తాన్ వంటి దేశాల మధ్యవర్తిత్వాన్ని కూడా వైట్ హౌస్ ఆహ్వానిస్తోంది. యుద్ధం వల్ల ఇప్పటికే ఇరాన్ అగ్రనేతలు ప్రాణాలు కోల్పోగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇచ్చిన ఈ ఆఫర్ను ఇరాన్ స్వీకరిస్తుందా లేదా యుద్ధం మరిన్ని రోజులు కొనసాగుతుందా అనేది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.